దేవునికి స్తోత్రం. ప్రియమైన వల్లదా ఈ సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికి వందనాలు. ఈరోజు అంశం భక్తిలో దిగజారిపోతే వచ్చే నష్టాలు, లేదా భక్తిలో పైనుండి కిందకి దిగితే వచ్చే నష్టాలు. పైనుండి భక్తిలో కిందకి దిగజారితే వచ్చే నష్టాలు. దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు భక్తిలోనే ఉంటాం. భక్తిలో నుండి కిందకి దిగకూడదు. ఏంటి భక్తిలో ఉండడం అంటే, క్రమము తప్పకుండా ఉదయకాల సమయంలో ఏకోని లేసి ప్రార్థన చేసుకోవడం, ఆ ప్రార్థనతో పాటు వాక్యం చదువుకోవడం, అలాగే దైవ చిత్తానుసరి నడవడం, అలాగే క్రమం తప్పకుండా దైవ సన్నిధికి రావడం, అలాగే ప్రతి ప్రార్థనలో పాల్గొనడం, దేవుని కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉంటే మనం భక్తులు. అంటే పై స్థానంలో ఉన్నవారిని భక్తి విషయంలో. అలా కాకుండా ఆ స్థాయిలో ఉన్న నీవు ప్రార్థన చేయడం, విశ్వాసం కలిగి ఉండడం, అలాగే వాక్యం చదవడం, దైవ సన్నిధికి రావడం మానేస్తూ ఉంటే భక్తిలో నుంచి కిందకి దిగజారిపోతున్నావు. ఏమైపోతున్నావు? భక్తిలో నుండి కిందకి దిగజారిపోతున్నావు. ఇలా దిగజారిపోతే చాలా ప్రమాదం. ఈ కడవరి దినాల్లో భక్తిలో ఎత్తైన స్థానం అనే భక్తిలో ఉన్న బిడ్డలను అపవాది కిందకి దిగజారుస్తాడు. అది గుర్తించుకొని మనమందరం కూడా ఆ భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఇదిగో ప్రభు రాకడ పంచభూతములు, ప్రభు రాకడలో పంచభూతములు లయమైపోతాయని, ఆయన పిల్లలుగా మనం పరిశుద్ధ ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడుతుంది. కనుక ఆ భక్తి, ఆ పరిశుద్ధ ప్రవర్తన, ఆ జాగ్రత్త కలిగి ఉండడం, ఎత్తైన స్థానము భక్తిలో ఉండడము. అందులో నుంచి మనం దిగజారామా ఎంత ప్రమాదమో తెలుసా? అంత ప్రమాదం. ఈరోజు అలాంటి భక్తిలో ఉన్న వాళ్ళు, అనగా భక్తిలో పై స్థానంలో ఉన్న వాళ్ళు దిగజారిపోయిన నలుగురిని మనం చూడగలుగుతాం. ఈ నలుగురు ఎంత నష్టపోయారో మనం చూడగలుగుతాం. ఎందుకు దేవుడి మాటలు గ్రంథంలో రాయించాడంటే, మనకు బుద్ధి కలగడానికి. ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి. ఇదిగో ఇలా జరిగింది వారి జీవితాల్లో. ఆ భక్తిలో ఉండి ఎంతగానో ఎదుగుతూ ఫలిస్తున్నారు. ఆ భక్తిలోంచి దిగజారిన తర్వాత ఎంత నష్టపోయారా? అలాగే నేను కూడా భక్తిలోంచి దిగజారిపోతే ఎంత నష్టపోతాను అని మనకు బుద్ధి కలగడానికి దేవుడు మన కోసం రాయించి పెట్టాడు. జాగ్రత్తగా మాట్లాడేద్దాం. మొట్టమొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే, దయచేసి లూకాసు వార్త మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వాక్యం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. ఇదిగో ఒకనొక వ్యక్తి యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో యెరూషలేములో నుంచి యెరికోకి దిగజారిపోతున్నాడు, లేదా దిగిపోతున్నాడు. యెరూషలేము అనగా మహారాజు పట్టణం. యెరూషలేము అనగా ఎత్తైన పట్టణం. యెరూషలేము అనగా దేవుడు కోరుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న మనుషుడు ఎక్కడికి దిగజారిపోతున్నాడంట? యెరికోకి. యెరికో అనగా శపించబడిన పట్టణం. ఆ పట్టణాలు జారిపోతుంది. ఈరోజు దేవుని పిల్లలైన మనము, యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనము, యేసు ప్రభు రక్తంలో కడగబడి సంఘంగా చెప్పబడారు మనం ఎత్తైన స్థానంలో ఉన్నాము. ఈ ఎత్తైన స్థానంలో నుంచి యెరికో అనే ఈ లోకంలోనికి మనం దిగజారిపోకూడదు. ఒకవేళ దిగజారిపోతే ఇదిగో ఈ వ్యక్తికి సంభవించిన ప్రమాదం మనకు కూడా సంభవిస్తుంది. ఇక్కడ అంటాడు యేసుక్రీస్తు ప్రభు,
యెరూషలేము నుంచి ఒక మనుషుడు ఎరుకోకి దిగజారిపోతున్నాడు, దిగి వెళ్తున్నాడు. మొట్టమొదటిగా దిగజారిపోతుండగా లేదా దిగి వెళుతుండగా దొంగల చేతిలో పట్టబడ్డాడు. ఎవరి చేతిలో? దొంగల చేతిలో పట్టబడ్డాడు. పట్టుకున్న వెంటనే దొంగలు ఏం చేశారంట? వాని బట్టలు దోచుకొని. ఏం దోచుకున్నారండి? సర్వసాధారణంగా దొంగలు ఒక మనుషుడు పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? బట్టలు దోచుకుంటారా, బంగారం దోచుకుంటారా? చెప్పాలి. డబ్బులు దోచుకుంటారా, బట్టలు దోచుకుంటారా? వెండి బంగారం దోచుకుంటారా, వస్త్రాలు దోచుకుంటారా? కానీ వస్త్రాలు దోచుకునే ఈ యొక్క ఉపమానంలో ఒక మర్మం ఉంది. ఏంటి ఈ దొంగ ఎవరు? బట్టలు దోచుకునే దొంగ ఎవరు చెప్పండి? ఈ లోక సమయంలో దొంగలైతే బంగారాన్ని, ధనాన్ని దోచుకుంటారు. కానీ ఇక్కడ దొంగలు ఎవరో తెలుసా అని అంటే అపవాదిని సూచన. అపవాది ఏం దోచుకున్నాడంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో బట్టలు దోచుకున్నారు. ఫస్ట్ బట్టలు దోచుకున్నారు. ఈ లోక సమయంలో దొంగలైతే బట్టలు దోచుకుంటారా? ఏం దోచుకుంటారు? మనం చూస్తున్నాం, చాలా మందిని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంతా ఇంత చదువుకుంటారు, ఉద్యోగాలు లేవు, ఎలా బ్రతకాలి? అందుకని ఒంటరిగా ఉన్న స్త్రీలను చూసి చక్కగా ఇద్దరు యవనస్తులు బైక్ లో ప్రయాణం అవుతారు. చక్కగా ఒకరు బైక్ తోలుతూ ఉంటారు, ఒకరు దిగుతారు. ఏ ఒంటరి స్త్రీ అయితే నడిచిపోతుందో, లేదా ఆమె మాట్లాడుతుందో, లేదా ఫోన్ చేసుకుంటుందో, ఏం చేస్తున్నారు ఇప్పుడు? చక్కగా వెళ్ళి వెంటనే ఆమె మెడలో ఉన్న చైన్ గాని, ఆ చరుడు గాని లాగేసి బైక్ లో రెడీగా స్టార్ట్ పెట్టుకున్న తన స్నేహితుడు బైక్ లో ఎక్కేసి పరదైంది. ఇది ఈ లోకంలో చేసే దొంగలు పని. కానీ ఈ దొంగలు ఈ మనుషుడిని ఏం చేశారట? పట్టుకొని బట్టలు దోసుకొని. చదువుదాం మరొకసారి చదువుకుందాం. అతని బట్టలు దోసుకొని అతను కొట్టి పరప్రాణముతో విడిచిపోయింది. మొట్టమొదటి ఏం జరిగింది? బట్టలు దోసుకున్నారు, తర్వాత ఏం చేశారు? కొట్టారు, తర్వాత ఏం చేశారు? పరప్రాణంతో విడిచి వెళ్ళారు. బట్టలు, నా ప్రియ సహోదరి సోదరుడా, అనగా ఏమి? దైవ సన్నిధిలో ఉన్న నీవు యెరూషలేములో ఉన్నంత స్థితి నువ్వు కలిగి ఉన్నావు. దైవ సన్నిధిలో ఉన్న నీవు యెరూషలేములో ఉన్న వ్యక్తి లాగా నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే దిగజారిపోతావో, అనగా ప్రార్థన చేయడం ఆగిపోతావో, దైవ సన్నిధికి రావడం ఆగిపోతావో, అలాగే వాక్యం చదవడం ఆగిపోతావో, అలాగే సంఘ సహవాసం కలిగి ఉండడం ఆగిపోతావో, బలలో చేయడం ఆగిపోతుందో, మొట్టమొదటిగా సాతానుడు నిన్ను పట్టుకొని బట్టలు దొంగిలిస్తాడు. ఏంటా బట్టలు? ఏమిటా బట్టలు? రక్షణ అనే బట్టలు దోసుకుంటాడు, సంతోషం అనే బట్టలు దోసుకుంటాడు, సమాధానం అనే బట్టలు దోసుకుంటాడు, నీతి అనే బట్టలు దోసుకుంటాడు. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. త్వరగా. శృంగారమైన పాక ధరించుకొని పెండ్లి కుమారి రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమారి రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. హల్లెలూయా! ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత రక్షణ వస్త్రం ధరించుకో ఉంటాడు. ఆ భక్తిలో చెప్పడి దిగజారుతావో, సహోదరి సోదరుడా, అనగా దైవ సన్నిధికి రావడం, సంఘ సహవాసం కలిగి ఉండడం, అలాగే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఆ విషయాలను వెనకబడిపోతావో నువ్వు దిగజారిపోయినట్టే. భక్తిలోంచి కిందకి దిగిపోయినట్టే. దిగిపోయిన వెంటనే అపవాది చేసే పని ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని దోసేస్తాడు. ఇదిగో ఈ దొంగలు చేసిన పని. రక్షణ వస్త్రాలు దోసేశాడు. తర్వాత ఏం చేశాడు? కొట్టాడు, బాగా కొట్టారు. ఆ మనుషుని బాగా కొట్టారు. తర్వాత ఏం చేశారు? పర ప్రాణంతో విడిచి వెళ్ళారు.
ఏమండి, దైవ చిత్తం ప్రకారం నడవకపోతే అనేకమైన దెబ్బలు తగులుతాయని లూకాసు వార్త 12వ అధ్యాయం 48వ వాక్యాన్ని మనం చదువుకుంటాం. 47 చదువు. తన యజమానుని చిత్తము ఎరుగుడియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో అనగా భక్తి జీవితంలో ఎత్తైన స్థానంలో నుంచి కిందకి దిగజారుతామో మొట్టమొదటిగా రక్షణ వస్త్రాలు, నీతైన వస్త్రాలు పోగొట్టుకుంటాం. తర్వాత అనేకమైన దెబ్బలు తగులుతాయి. అది మాత్రం కాకుండా అలా చావక బ్రతక్క నులివెచ్చని స్థితిలో ఉన్నట్లుగా నీ జీవితం, ఆత్మీయ జీవితం ఇటు బ్రతకలేక ఇటు చావలేక అలా ఉంటుంది. దయచేసి ఇంత ప్రమాదంలోకి మనం వెళ్ళకుండా దేవుడు ముందుగానే మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తుండగా మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రభు వచ్చే సమయం దగ్గర పడింది కాబట్టి ఎత్తైన స్థానం అనే భక్తి జీవితంలో కొనసాగుతూ ఇలా బట్టలు సాతానుడు దోసుకోకుండా, అలాగే వాడి చేత దెబ్బలు తగలకుండా, అలాగే అటు ఇటు కాకుండా మన జీవితం పాడైపోకుండా మనం చాలా జాగ్రత్తగా కడవరి దినాల్లో ఉండాలి. ఇటు కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం గమనించినట్లయితే రెండో విషయాన్ని మనం చూద్దాం. భక్తి జీవితంలో నుంచి కిందకి దిగదారితే ఎంత ప్రమాదమో రెండో వ్యక్తిని మనం చూద్దాం. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఉపమానమే చెప్పాడు. ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు వచ్చి తండ్రిని ఆస్తిని అడుగుతూ ఉన్నాడు. చూడండి, తండ్రితో ఉన్న ఆ యొక్క గొప్ప స్థాయి స్థితిని వదులుకొని దిగజారిపోవడానికి ఈయన పన్నాగం పొందుతున్నాడు. తండ్రితో ఉండడం అంటే అది గొప్ప భాగ్యం. అలాగే ఆత్మ సంబంధంగా మన తండ్రితో మనం కలిసి ఉండడం, దైవ సన్నిధిలో కలిసి ఉండడం అది గొప్ప భాగ్యం. దాన్ని వదిలిపెట్టి ఏం చేయాలనుకున్నాడంట? చదవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన ఎట్లనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇక్కడ ఆగుదాం. నా సహోదరి సోదర, మనం చూస్తున్నాం ఇక్కడ తండ్రితో ఉండడం అంటే గొప్ప భాగ్యం. తండ్రితో కలిసి ఉండడం అంటే అది ఆనందం. తండ్రి మనకు ఆదరణగా ఉంటాడు, తండ్రి మనకు పోషణగా ఉంటాడు, తండ్రి మనకు సెక్యూరిటీగా ఉంటాడు. తండ్రి సమస్త విషయాల్లో అన్ని విధాలుగా ఆదుకునే తండ్రిగా ఉంటాడు. ఇలాంటి ఈ గొప్ప స్థాయి నుంచి, ఈ గొప్ప స్థితి నుంచి ఈ చిన్న కుమారుడు తండ్రి కాడ వాటర్ తీసుకొని దూర ప్రాంతం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. ఏం చేశాడట? దుర్వ్యాపారం అనగా పాపముతో కూడిన వ్యాపారం చేశాడు. ఏమండి, పాపంతో కూడిన వ్యాపారం చేయగా దేవుడు చూశాడు. ఏం చేశాడు తెలుసా? అక్కడ గొప్ప కరువు రప్పించాడు. చదువుదాం మాటలు, తర్వాత మాట చూద్దాం. 14 వచ్చింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది సాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒకని చెంత చేరును. ఎప్పుడైతే తండ్రితో ఉన్న ఆ గొప్ప అనుబంధాన్ని తెంపేసుకుంటావో, అనుబంధం అనే ఆ స్థాయి నుంచి కిందకి దిగజారిపోతావో, ఈ లోకమనే పాపమనే దుర్యాపంలోకి వెళ్ళిపోతావో, నీ జీవితంలో గొప్ప కరువు వస్తుంది.
ఏమొస్తుందండి? గొప్ప కరువు వస్తుంది. ఇదే శ్రమ. తండ్రితో ఉన్న అనుబంధం అనే ఆ స్థాయి, ఆ భక్తి అనే స్థాయి దిగజారిపోతే మన జీవితాల్లో మనకి తెలివి ఉందలే, మనకి జ్ఞానం ఉందలే, ఎలాగైనా బ్రతకొచ్చు అని దుర్యాపరమైన పాపం చేయడానికి లోకంలో దిగజారిపోతే అట్టి వారి జీవితాలలో ఏమొస్తుందంట? గొప్ప కరువు వస్తుంది. ఫస్ట్ ఇదిగో చిన్న కుమారుడి జీవితంలో ఈ గొప్ప కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన తర్వాత ఈ కరువులో తన దుర్యాపారం వలన సమస్తం నష్టపోవడమే కాకుండా, ఈ కరువు రావడమే కాకుండా, ఈ కరువులో తినడానికి ఏమి లేకుండా పోయింది. ఏమి లేదు. చివరికి ఆకలి తీర్చుకోవడానికి పనివాడిగా మారాడు. ఎక్కడ మారాడంట? ఏమండి, పందులు మేపే ఒక ఓనర్ దగ్గర పందులు మేపడానికి పనివాడిగా చేరాడు. చేరి అక్కడ కూడా ఆ పందుల యొక్క యజమాని తనకి సరైన ఆహారం పెట్టకపోగా ఏం చేస్తున్నాడంట? పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడంట. చూడండి, తండ్రితో ఉన్న అనుబంధంలో నుంచి, ఆ భక్తి జీవితంలో నుంచి, ఆ ఎత్తైన స్థానంలో నుంచి దిగజారిపోగా మొట్టమొదటిగా తన వ్యాపారంలో నష్టం వచ్చింది. ఏమొచ్చిందండి? తన వ్యాపారంలో నష్టం వచ్చింది. తర్వాత ఆ దేశం ఏ దేశానికి వెళ్ళాడో ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది. ఆ తర్వాత తినడానికి ఆహారం లేకపోయింది. చివరికి పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు. అది కూడా దొరకలేదు. దేవుడికి వ్యతిరేకంగా నువ్వు దిగజారిపోతే నువ్వు ఫలించలేవు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం ఏమన్నాడు? చెప్పండి చెప్పండి. ద్రాక్షవల్లిని నేను, ఒక తండ్రిగా నేను ద్రాక్షవల్లిని, పిల్లలుగా మీరు తీగలు. ఏ పిల్లలైతే నాతో ఉంటారో నేను వారితో ఉంటాను, వారు బహుగా ఫలించును. హల్లెలూయా. తండ్రిని విడిచిపెట్టి చిన్న కుమారుడు ఆ ఎత్తైన స్థానంలో నుంచి దిగజారిపోయిన తర్వాత ఫలించాడా? చెప్పాలి. ఫలించాడా? అభివృద్ధి పొందాడా? ఏమైపోయాడు? ఎండిపోయాడు. చివరికి ఆహారం లేకుండా ఎండిపోతున్నాడు. సహోదరి సోదరా, గుర్తుంచుకో, దేవుడి యొక్క సమయంలో మాట్లాడుతుండగా మనందరం కూడా తండ్రితో ఉన్న అనుబంధాన్ని, అనగా అనుదినం ఆయనతో సహవాసం, సంఘ సహవాసం, ప్రార్థన సహవాసం, వాక్య ధ్యానమైన సహవాసం, దైవచిత్తమైన సహవాసం కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఎండిపోము. మన జీవితాల్లో కరువులు సంభవించవు. మన వ్యాపారంలో నష్టం రాదు. ఏమండి, మన జీవితాల్లో గొప్ప కరువు సంభవించదు. మన వ్యాపారంలో నష్టం రాదు. మనం దిగజారిపోము. ప్లస్ ఏమి లేని అనాథులుగా మనము చేయబడము. తినడానికి తిండి కూడా లేకుండా దరిద్రులు మనకు కాదు. ఎందుకంట ఆ తండ్రితో ఉన్నప్పుడు ఆయనే మనకు ద్రాక్షవల్లి, మనం తీగలం. తీగనే మనం ద్రాక్ష వల్లనే ఆయనతో అంటుకట్టుకొని ఉన్నాం కాబట్టి ఆయనలో ఉన్న రసపదార్థమంతా మనదైనది, మనం బహుగా ఫలిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి. లేని ఎడల మనము ఎండిపోతాం, శ్రమల పాలైపోతాం. ఆ రోజు చిన్న కుమారుడు తండ్రి యొక్క నుండి పోయేటప్పుడు ఎలా వెళ్ళాడు అని అంటే చాలా సమృద్ధిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే, మానిచ్చిన ఆ వాటర్ తీసుకొని సమృద్ధిగా మంచి డ్రెస్ వేసుకొని మంచి స్థాయిలో ఆ బ్యాగ్ నిండా ధనం పెట్టుకొని చాలా సంతోషంగా వెళ్ళాడు. వెళ్ళిన కొద్ది రోజులకే దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని పాడు చేసుకున్నాడు. అందుమాత్రమే కాదు, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చేసింది. అందుమాత్రమే కాదు, ఆ కరువులో తినడానికి ఏమి కూడా లేకుండా చివరికి పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు. అది కూడా దొరకలేదు. ఇది దిగజారిపోతే వచ్చే ప్రయత్నితమైన నష్టము, శ్రమ. దయచేసి మనం దిగజారిపోకుండా తండ్రితో ఉండి మనం బహుగా ఫలిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ దినాల్లో. వీటి కింద భాగాలన్నీ మనకు తెలుసు, తర్వాత భాగం బాగా తెలుసు. కానీ హెచ్చరికలు మాత్రం చేస్తున్నా. దిగజారిపోతే ఎంత నష్టం వస్తుందో అనుకోవచ్చు. నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది,
సాకచక్యంగా నేను పాపం చేసి ఏ రీతిగా డెవలప్ అవుతాను అని చదువుకోబడా వెళ్ళాడు. అంత నష్టమే. ఈరోజు యేసు ప్రభు నమ్ముకొని కూడా ఇలాంటి జీవితాలు జీవించే వారిలో ఇలాంటి నష్టాలు, ఇలాంటి శ్రమలు సంభవిస్తాయి. జాగ్రత్త సంభవిస్తుంది. మనం అందరం కూడా పరిశుద్ధులు, ఆయన పావన రక్తాన్ని ఇచ్చి మనం కొన్నాడు. ఎంతో జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తే ఈ లోకంలో నీకేం కావాలి అవన్నీ నీకు నాకు మనకేస్తాయి. అటు కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఇకపోతే మూడో వ్యక్తిని మనం చూద్దాం. మూడో వ్యక్తి దైవ సన్నిధిలో నుంచి, ఉన్నతమైన దైవ సన్నిధిలో నుంచి, అనగా దేవుడితో మాట్లాడే సరాసరి అలాంటి భాగ్యములో నుంచి దిగజారి పారిపోతున్నాడు. ఇతనెవరో తెలుసా? యోనా. ఒకసారి చదువుకుందాం. నీకు అన్ని తెలుసు, కానీ దిగజారిపోయే సంగతి కూడా నీకు తెలియట్లే. చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యం మనం చదువుకుందాం. యెహోవాకు అరిమతేయు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణం ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము దేవుడి దృష్టిలో బహు ఘోరమైన పాపం చేస్తుంది. ఆ పాపం నుంచి విడుదల పొందాలని దేవుడు సేవకుడైన యోనాను పిలిచాడు. ఆయన నువ్వు వెళ్ళి 40 రోజుల్లో దుర్గతి పడుతుందని ప్రకటన చేయి అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట, దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన వదిలిపెట్టి, అనగా దేవుడితో ఉన్న ఆ సత్సంబంధం, ఏమంటే సరాసరి దేవుడు మాట్లాడే ఆ సత్సంబంధం అనే ఆ ఎత్తైన స్థానం వదిలిపెట్టి చెప్పింది చేయకుండా కిందకి దిగజారిపోతున్నాడు. చదువు తర్వాత వచ్చిన చూస్తే మనకు కనపడుతుంది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎట్టేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దైవ సన్నిధి, దేవుడితో మాట్లాడే ఆ ఎత్తైన స్థానం, సరాసరి దేవుడితో మాట్లాడే ఎత్తైన స్థానం అనే ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి కిందకి దిగజారిపోతున్నాడు. ఏమైపోతున్నాడు? యోనా చెప్పాలి. ఏమైపోతున్నాడు? కిందకి దిగజారిపోతున్నాడు. అంటే దేవుడు చెప్పే మాట, దేవుడు చెప్పే వాక్యం వినకుండా ఏ వ్యక్తి అయితే, ఏ సహోదరుడు అయితే మరొక మార్గంలోకి ప్రయాణమే వెళ్తుంటాడో వారందరూ కూడా దిగజారిపోయేవాడు లేదా కిందకి దిగిపోయేవాడు భక్తి జీవితంలో నుంచి. ఇదిగో యోనా దిగజారిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? ప్రభు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి దుర్గతి పడుతుందని వాళ్ళకి చెప్పరా నాన్న అంటే, అక్కడికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ఓడ ఎక్కి కేవి ఇచ్చి ఏం చేస్తున్నాడు? చక్కగా ఓడ ఎక్కేసి అడుగు భాగాన్ని కొనుక్కొని హాయిగా నిద్రపోతున్నాడు. అంటే దేవుడు మాట్లాడే స్థానం పై స్థానం, దేవుడు మాట్లాడే స్థానం గొప్ప స్థానం. ఈ స్థానాన్ని విడిచిపెట్టి ఏమంటే నినివేకి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ఓడ ఎక్కి అడుగు భాగాన కిందకి దిగజారిపోయాడు. ఏమైపోయి యోనా కిందకి ఎక్కడున్నాడు? యోనా ఎక్కడున్నాడు? దేవుడితో మాట్లాడే ఎత్తైన స్థానంలో ఉన్నాడు. దేవుడు మాట్లాడే స్థానంలో ఉన్నాడు. ఎక్కడ దిగజారిపోయాడు? ఒకప్పుడు దేవుడు నీతో మాట్లాడేది, ఒకప్పుడు దేవుని దర్శనాలు నీతో ఉండేది, ఒకప్పుడు స్వప్న బంధు కళలో నీతో మాట్లాడేది. ఈ రోజు దేవుడు మాట్లాడట్లా. ఎందుకని? చెప్పాలి. దిగజారిపోతా. ఆ అనుబంధం పోయింది, ఆ వాగ్దాటి పోయింది, ఆ వాక్కు అనే స్వరం పోయింది. సహోదరి సోదరా,
ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ స్థానానికి రావాలని నీ మేలు కోరుకని మాట్లాడుతున్నాను. ఇదిగో దిగజారి వెళ్తుండగా అడుగు బాగానే వెళ్ళి ఎవరు చూడలేదులే, దేవుడు చూడలేదులే, నేను చేసే పాపం అని చాలా మంది సహోదరులు ఏమండి నీ భర్త కళ్ళు కప్పెట్టచ్చు, నీ భార్య కళ్ళు కప్పెట్టచ్చు, నీ అన్నదమ్ములు కళ్ళు కప్పెట్టచ్చు, నీ బంధువులు కళ్ళు కప్పెట్టచ్చు, సంఘ బిడ్డలకు కళ్ళు కప్పెట్టచ్చు. దేవుడు కళ్ళు కప్పెట్టగలవా? ఎందుకు కళ్ళు కప్పెడుతున్నాడు యోనా? ఏమండి దేవుడి సన్నిధిని ఆ గొప్ప స్థానంలో దిగజారి కళ్ళు కప్పడానికి ప్రయత్నం చేస్తూ అడుగు బాగానే కోరుకున్నాడు పోయి. ఇప్పుడు 4వ వచనంలో ఏం చేశాడు తెలుసా? అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చాను. ఏమండి దేవుడితో మాట్లాడుకుని దేవుడి నీతో మాట్లాడే గొప్ప స్థానం నుంచి దిగజారిపోతే నీ మీదకి గొప్ప తుఫాను పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? గొప్ప తుఫాను. అందుకే భక్తి జీవితం నుంచి కిందకి దిగజారిపోతే వచ్చే వారికి ఆ భక్తి జీవితంలో ఏమంటే ఎత్తైన స్థానంలో భక్తి జీవితంలో కిందకి దిగజారిపోయే వారికి వచ్చే శ్రమలు చూస్తున్నాం. ఏమండి దేవుడితో మాట్లాడే భాగ్యం, దేవుడు ఆయనతో మాట్లాడే భాగ్యం ఉన్నప్పుడు శ్రమలు వచ్చాయి చెప్పండి. ఎప్పుడు వచ్చింది గొప్ప తుఫాను? దిగజారిపోయినప్పుడు. నిన్ను బట్టి నీ మీదకి తుఫాను రావడమే కాదు, నువ్వెక్కడ నివాసం చేస్తున్నావో వారందరికి కూడా నిన్ను బట్టే తుఫాను వస్తుంది. చూడండి ఆ గొప్ప తుఫాను ఏ ఓడనైతే యోనా ప్రయాణం చేసి వెళ్తున్నాడో ఆ ఓడ అంతటి మీదకి వచ్చింది. ఆ ఓడలో ఉన్న వారందరూ భయపడిపోయారు, అందరూ హడలిపోయారు. అయ్యో ఓడ తలనిల్లిపోతుంది, ఓడ మునిగిపోతుందని వాడు సరుకులన్నీ తీసి సముద్రంలో వేసేసి, విలువైన వస్తువులు ఆహార పదార్థాలని సముద్రంలో వేసి కేవలం ప్రాణములను దక్కించుకున్నారు. అలా వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసుకుంటారు. అలా ప్రార్థన చేస్తూ ఒక్కసారిగా అలా అడుగు భాగానికి వచ్చి చూసే లోపల ఒకనొక వ్యక్తి నిద్రపోతున్నారు. ఎవరంటే ఆయన చూద్దా మాట కూడా ఒకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ వచనం చదువుతాను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ సులకన చేతికై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోవచ్చుండెను. ఏం చేస్తున్నాడు? ఎక్కడికి పోయి? కిందకి దిగజారిపోయి ఏమండి కిందకి దిగజారిపోయే వాళ్ళకి నిద్ర వస్తుంది. భక్తి జీవితంలో దిగజారిపోతే నేను ఈరోజు చర్చికి రాలేదు, నీరసంగా ఉంది అంటే భక్తిలో దిగజారిపోతున్నావు. తండ్రితో ఉన్న సత్సంబంధం తెగిపోయింది, అందుకే నీకు నిద్ర వస్తుంటది. ఎంతొస్తుంది తెలుసు నిద్ర నీకు? అబ్బా ఏమండి 10 మత్తు మాత్రలు వేసుకున్నా కూడా రాదు అలాంటి నిద్ర, అట్టొస్తుంది నిద్ర. కొంతమంది చర్చిలో నిద్రపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది దైవస్థానికి రాకుండా ఇంట్లో నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఏమి నిద్ర అంటే అది చెప్పండి? ఏమి నిద్ర అది? ఏమి నిద్ర? దిగజారిపోయిన వచ్చేటప్పుడు నిద్ర, దిగజారిపోతే వచ్చే నిద్ర. ఆ నిద్ర దరిద్రం చేస్తుంది, ఆ నిద్ర నీకు శ్రమను చేస్తుంది, ఆ నిద్ర నీకు నష్టాన్ని చేస్తుంది. నిద్రపోతుండగా వాడు చూసి ఏమంటాడు తెలుసా? ఆ నాయకులు ఏమంటారు చదువుకుందాం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయే నిద్రపోతా, నీకేమో వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనము సాగుకుంటా, ఆ దేవుడు మన యందు కనుకరించినేమో అని. హల్లెలూయా. ఇది ఒక హిందువుడు లేదా దేవుని ఎరగని వాడు ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, దిగజారిపోయావు, లేచి నీ దేవుడికి ప్రార్థన చేసుకో. మా దేవుని కూడా మేము ప్రార్థన చేసుకున్నాం, మనం సాగుకుంటా ఉంటాం. హల్లెలూయా. అసలు ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నప్పుడు, భూమిని ఆకాశము కలిగజేసిన సృష్టికర్త దేవుని యొక్క సేవకుడు అని చెప్తున్నాడు ఆయన. అలాగైతే ఆయన మాట నువ్వు ఎందుకెళ్ళలేదు? అసలు ఎందుకు వచ్చింది ఇంత గొప్ప తుఫాను? ఈ ఓడ మీదకి ఎందుకు వచ్చిందని వాళ్ళు చీటీలు వేశారు.
చీటీలు వేస్తే ఎవరి మీద వచ్చింది చీటీ? యోనా మీద వచ్చింది. ఏమండి, గొప్ప తుఫాను రావడమే కాకుండా భక్తి జీవితంలో వచ్చి దేవుడితో మాట్లాడేనే ఆ గొప్ప స్థాయిలో దిగజారిపోతే గొప్ప తుఫాను అనే శ్రమ రావడమే కాకుండా ఇప్పుడు నువ్వెవరవో, ఎంత దిగజారిపోయావో అనేది ఆ నింద కూడా నీ మీదకి వస్తుంది. చీటీ వ్యక్తిని వెంటనే ఎవరి పేరు మీద వచ్చింది? యోనా మీద వచ్చింది. ఓ యోనా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, ఇదిగో నన్ను బట్టి ఆ గొప్ప తుఫాను వస్తుందని చెప్పాడు. చూద్దాం ఆ మాట. 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. నేను మీకేమి చేయవాలని యోనా నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలొచ్చునని అతడు వారితో చెప్పాడు. ఎవరిని బట్టి వచ్చిందా గొప్ప తుఫాను? ఎందుకు వచ్చింది? ఎత్తైన స్థానం అనే దేవుడితో మాట్లాడే, లేదా దేవుడు ఆయనతో మాట్లాడే గొప్ప స్థానం నుంచి ఆయన మాట వినకుండా కిందకి దిగజారిపోయాడు కాబట్టి ఆయన మీదకి గొప్ప తుఫాను వచ్చింది. నన్ను బట్టే వచ్చింది. మా యోనా ఇక్కడ మాత్రం చాలా గుడ్ మ్యాన్, ఒప్పుకున్నాడు. మనమైతే మనం చేసే పాపాలను బట్టి, దిగజారిపోయిన జీవితాన్ని బట్టి, మన కుటుంబాల్లో తుఫాన్ లాంటి శ్రమలు వస్తుంటే దేవుడి మీద నిందేస్తాం. మనమేమో పర్ఫెక్ట్ అయినట్టు. అర్థమైందా? ఎందుకు దేవుడు చూడటం లేదే, దేవుడు మనం పైకి తీసుకురాలేదే, మాకు సహాయం చేయట్లేదే, మమ్మల్ని స్వస్థపరచట్లేదే, మమ్మల్ని దీవించలేదే అంటే నీ జీవితం ఏమో దిగజారిపోయిన జీవితం, ఎత్తైన స్థానం అనే భక్తి జీవితం లేదు. కానీ దేవుడు మాత్రం దీవించాలా? మరి దేవుడిని నిందిస్తాను. నేను చేసిన పాపాన్ని బట్టే నేను దిగజారి ఉన్నాను అని మనం ఒప్పుకో. కానీ ఇక్కడ యోనా ఈ విషయంలో మాత్రం నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. ఎందుకు వచ్చింది శ్రమ? చెప్పాలి, ఎందుకు వచ్చింది? తండ్రితో ఉన్న తండ్రి మాట వినకుండా ఆ గొప్ప స్థానం అనే స్థానాన్ని వదిలిపెట్టి దిగజారిపోయాడు కనుక గొప్ప తుఫాను వచ్చింది, ఆయన మీద చీటీ వచ్చింది. చివరికి నేనే మీకు ఈ శ్రమ కారణమని చెప్పగలిగాడు. తిరిగి నన్ను ఎత్తి సముద్రంలో వేయమని వాళ్ళు అంటున్నారు. అయ్యా దేవా, దేవునికి భయపడుతున్నారు, మన దేవునికి భయపడుతున్నారు. అయ్యా, ఇతను ఎత్తి మేము సముద్రంలో వేయబోతున్నాం, ఈ నింద మాకు రాకుండా గాక, ఈ దోషం మా మీద ఉండకపోవును గాక అని చెప్పి దేవునికి బలిచి అప్పుడు యోనాను ఏం చేశారట? ఎత్తి సముద్రం వేశారు. వేసిన వెంటనే సముద్రం అయిపోయింది, నిబలమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా శ్రమలో ఇంకా ఎక్కువైంది. ఎవరికండి? యోనాకి. మనకు తెలుసు, గొప్ప మంచానికి దేవుడు ఆర్డర్ ఇవ్వగా లేదా ఆజ్ఞాపించగా అది వచ్చి చక్కగా నీళ్ళలో పడి చనిపోకుండా ఏం చేసిందట? తన కడుపులోకి తీసుకొని భద్రం చేసింది. అక్కడ కూడా శ్రమ అయింది. ఆ నీచు లేదా ఆ యొక్క నాసులో ఆ నురులు కట్టిన ఆ కడుపులో బాధపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఎందుకు వచ్చింది శ్రమలు? చెప్పాలి. ఎప్పుడైతే భక్తి జీవితంలో ఉన్న ఆ దేవుడు మాట్లాడే ఆ గొప్ప స్థాయిలో ఉన్న భక్తి జీవితంలో ఉన్న ఆ స్థితిలో నుంచి దిగజారిపోతావు, నీ కుటుంబం మీదకి, నీ తల మీదకి, నీ జీవితం మీదకి గొప్ప తుఫాన్లు వస్తాయి. నీవే ఆ పనికి మారిన వ్యక్తివని గుర్తించబడతావు. చివరికి ఇంకా పశ్చాత్తాపడకుండా, ఇంకా ప్రభావం చూడకపోతే ఇంకా చాప కడుపులకు పోయి శ్రమ పడ్డట్టుగా శ్రమలు మన జీవితాల్లో వస్తాయి. ఆయన కనికరం ఉంది కాబట్టి, చేపకు ఆజ్ఞాపించాడు కాబట్టి డైజెషన్ చేసుకోకుండా దాని మూడో రోజు యోనాని అది సముద్రం ఒడ్డున అది కక్కి వేసినట్లుగా రాయబడింది. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చే శ్రమలు? యోనాకి భక్తి స్థానముల నుంచి, ఎత్తైన గొప్ప స్థానముల నుంచి దిగజారిపోయాడు. ఎంత భయంకర శ్రమ నుంచి. మనం ఏదో చెప్పుకున్నాం సింపుల్ గా. అది ఎంత భయంకరమో ఆ తుఫాను అనుభవిస్తే, అది ఎంత అవమానం ఇస్తే,
అది ఎంత బాధో చాప కడుపు లేకపోతే. కేవలము చాప గడుగులో బాబళ్ళ మన గదిలో అన్ని ఫిట్ చేసుకొని డోర్స్ అలాగే కిటికీలు విండోస్ అన్ని కూడా మనం ఫిట్ చేసేసుకొని విండోస్ అన్ని ఫ్యాన్ లేకుండా కరెంటు లేకుండా ఉన్నట్లయితే 3 రోజులు ఉంటావా? మన గదిలో ఫ్యాన్లు లేవు, కరెంటు లేదు, డోర్స్ వేసుకున్నాం, కిటికీలు వేసేసుకున్నాం, ఉన్నాం, 3 రోజులు ఉంటావా? ఎట్టుంటది శ్రమ? ఎంత భయంకరమైన శ్రమ సహోదరి సోదరా, అంత శ్రమ అనుభవించాడు ఆయన. మనం 3 రోజులు మన ఇంట్లో మనం కరెంటు లేకుండా డోర్లు వేసుకొని కిటికీలు వేసుకొని ఉండలేమే. ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత ఆయాసం ఒకసారి ఆలోచించి. చెప్పుకోవడంలో ఇది సింపుల్ గా ఉంది, కానీ అనుభవించినప్పుడు ఆ శ్రమ ఎంత భయంకరంగా ఉందో ఆలోచించి. కనుక దిగజారిపోయి భక్తి జీవితంలో దిగజారిపోయి నష్టము రాకుండా ఉండాలని ప్రభు అంతా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఎంత నష్టం రాకుండా కాక, ఎలాంటి శ్రమ రాకుండా కాక. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా మనం చూద్దాం, 4వ వ్యక్తిని మనం చూద్దాం. మొదటి ఎవరు చూసాం? ఒక మనుషుడు యెరూషలేము నుంచి ఎరుకోకి దిగిపోయి ఎంతో నష్టపోయాడు. 2వ వ్యక్తిని చూసాం, చిన్న కుమారుడు చూసాం. తండ్రితో ఉన్న అనుబంధం అనే గొప్ప స్థానం నుంచి దిగజారిపోయి గొప్ప కరువు సంభవించి తినడానికి ఆహారం లేకుండా అవమానపరచబడి పందులు తినే పట్టు తినడానికి ఆశపడ్డాడు. అది కూడా దొరకలేదు. అది భయంకర శ్రమ. 3వదిగా ఏం చూసాం ఇప్పుడు మనం? యోనాను చూసాం. దేవుడు మాట్లాడే ఆ గొప్ప స్థాయి నుంచి దిగజారిపోయి పెద్ద తుఫాను చేత కొట్టుమిట్టాడబడి అవమానపరచబడి నిందించబడి సముద్రంలో వేయబడి చాప కడుపులో శ్రమ పొందాడు. ఇక 4వదిగా మనం చూద్దాం. దయచేసి రూతు గ్రంథం లేకొద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. దయచేసి బైబిల్ వాళ్ళందరూ చూడండి. చదువురండి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురుండుటకు వెళ్ళెను. నా ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఎక్కడున్నాడంటే బెత్లెహేములో ఉన్నాడు. బెత్లెహేము అనగా రొట్టెల గృహం, సమృద్ధైన స్థలం. ఏమండి? బెత్లెహేము అనగా రొట్టెల గృహం అంటే ఆహారం సమృద్ధి ఉంటే ఆ స్థానంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? ఎప్పుడైతే దేవుడి మాట వినమో ఇంట్లో రూపాయి కనపడదు. ఎప్పుడైతే దేవుడి మాట వినమో ఇంట్లో సమాధానం ఉండదు. ఎప్పుడైతే దేవుడి మాట వినమో ఆరోగ్యం ఉండదు. ఎప్పుడు దేవుడి మాట వినమో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అలాంటి టైంలో మనం గుర్తించాలి, ఎందుకు ఈ కరువు వచ్చింది, ఎందుకు సమాధానం లేకుండా పోతుంది, ఎందుకు ఆరోగ్యం లేకుండా పోతుంది, ఎందుకు చుట్టుపక్కల సమాధానం లేకుండా పోతుంది అని గుర్తిరిగి వెంటనే మనం చేసిన పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే, మన అవిధేయతను విడిచిపెడితే మన జీవితాలలో తిరిగి మళ్ళీ ఆ కరువులు లేకుండా ఆ అసమాధానం లేకుండా దేవుడు చేయగలడు. హల్లెలూయా, చేస్తాడు. ఇక్కడ ఈ మనుషుడు ఎవరి బెత్లెహేములో కరువుగా వెంటనే దేవుడికి మొరపెట్టాలి. ప్రభువా, ఇది రొట్టెల గృహం, సమృద్ధైన ఆహారం కలిగిన ప్రాంతం, ఎందుకయ్యా ఇలా కరువు వచ్చింది అని పశ్చాత్తాపడి పొరపాటుతో ఒప్పుకొని తన ఇంటి వారితో తమతో ఎవరితో ఒప్పుకున్నట్లయితే ప్రభు సహాయము చేసును, పోషించును, సంరక్షించును, ఆదరించును. అలా చేయకుండా ఏం చేశాడంట? ఏమండి? రొట్టెల గృహము అనే సమృద్ధి ఆహారం కలిగిన ఆ ప్రాంతం అనగా యేసు క్రీస్తు ప్రభు పుట్టిన ఆ ప్రాంతంలో నుంచి అప్పటికి ఆయన పుట్టలేదు అనుకోండి, ఆయన సంకల్పంలో ఉన్నాడు, దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఆ ప్రాంతం నుంచి మోయాబు దేశానికి వెళ్ళాడు. తన భార్యని తీసుకొని తన 2 కుమారుల్ని తీసుకొని వెళ్ళాడు. సమృద్ధిగా వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మోయాబు దేశం అనగా చెప్పండి, శపించబడిన ప్రాంతం. మోయాబీన్ అనగా
లోతుకి తన కుమార్తెలకి పాపము ద్వారా కలిగిన సంతానము కలిగిన దేశం అది. ఆ దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండగా మన చదువుల మాటలు 2వ వచనానికి వద్దాం. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను కిల్లోను. వారు యూదా బెత్లెహేమ వారైన ఎఫ్రతీయులు. వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేవి. వీళ్ళ పేర్లు ఇప్పుడు మనం చదివాం. ఏం పేరంటే ఆ మనుషుడి పేరు ఎలీమెలెకు, ఆయన భార్య పేరు నయోమి, ఆయన 2 కుమారుల పేరు మహలోను కిల్లోను. వీళ్ళు సమృద్ధిగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. అంటే సమృద్ధిగా ఉంది, కరువు వచ్చింది, ప్రార్థనది. సమస్య వచ్చింది, ప్రార్థనది. శపించబడిన ప్రాంతానికి వెళ్ళకూడదు, ఈ లోక సంబంధంగా వెళ్ళకూడదు. ఇదిగో వీళ్ళు వెళ్ళారు, కాపురములకు వెళ్ళారు. అక్కడికి ఏం జరిగిందో తెలుసా? 3వ వచనం చదివితే నయోమి పెరుగుటైన ఎలీమెలెకు చనిపోయాడు. ఏమైపోయాడండి? ఎందుకు పోయారు అక్కడికి? ఇక్కడ కరువు వచ్చింది, అక్కడ సమృద్ధి దొరకద్ది, అక్కడ బ్రతుకుంచని వెళ్ళా. ఇక్కడేమో బెత్లెహేములో కరువు వచ్చింది, ఇక్కడ బ్రతకలేమో. ఈ దేవుడికి ప్రార్థన చేస్తే, ఈ దేవుడికి మనం పెడితే, ఈ దేవుడి కొరకు జీవిస్తే మనకు పని జరగదు. ఇదిగో శపించబడిన పాపం అనే ప్రాంతానికి వెళితే డెవలప్ అవుతాం, ఆశీర్వదించబడతాం అన్నట్టు వెళ్ళి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రభుకి ఆడమానం పెడతాం, ప్రభు దగ్గర ఇక్కడ ప్రార్థన చేస్తాం, ప్రభు చిత్తానుసారి నడుస్తాం, మన సొంత ప్రయత్నం చేద్దాం అని అనుకుంటూ బెత్లెహేం అనే దైవ సన్నిధిని వదిలిపెట్టి, ఏమండి సమృద్ధి నా స్థలం ఎక్కడుంది? నా సన్నిధిలోనే బలము, సౌందర్యము, ఘనత, ప్రభావములని కీర్తన 96:6 చెప్పబడుతుంది. ఈ రోజు చాలా మంది దేవుని పిల్లలైంది కూడా, దేవుని కుమార్తెలైంది కూడా దైవ సన్నిధి ఏముందంట? ఏముంది? బలము, సౌందర్యము, ఘనత, ప్రభావాలు ఉన్నాయని తెలిసినా కూడా అవి కొన్ని సందర్భాల్లో పొందలేక, ఎందుకు పొందలేకపోతున్నావు అంటే దేవుడి మాట. అందుకని దేవుడి మాట వినలేము, దేవుడి కొరకు ఎదురు చూడలేము, ప్రార్థన చేయలేము అనుకొని దైవ సన్నిధిని వదిలిపెట్టి లోకమనే మోయాబులకు వెళ్ళిపోతున్నారు. ఇదిగో బెత్లెహేం అనే ఆ ఆశీర్వాద పట్టణం లేదా ఆ ప్రాంతం లేదా రొట్టెల గృహం అనే ప్రాంతాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఏ మనుషుడైతే వెళ్ళాడో ఆ కుటుంబ యజమానుడు ఏమైపోయాడు? ఎలీమెలెకు అనే వ్యక్తి చనిపోయాడు. ఏమంటే శ్రమ ప్రారంభించబడింది. దైవ సన్నిధిని వదిలిపెట్టి నువ్వు వేరే లోకంలో కలిసిపోతే, దేవుడిని మర్చిపోతే సంతం అని వాక్యం చెప్తావు. చదువుతాం తర్వాత 3వ వచనం మళ్ళీ కంటిన్యూ. ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండేవి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనివి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. నా ప్రియ సహోదరి సోదరా, తన 2 కుమారులకి మోయాబు స్త్రీలు ఇచ్చి పెళ్లి చేసింది. ఏమండి? దేవుని బిడ్డలంగా మన బిడ్డలకి సంతానం, మనకిచ్చిన సంతానానికి భర్తలు ఇవ్వడా? నిన్ను సృష్టించినప్పుడు, నీకు రక్షణ ఇచ్చినప్పుడు, ఎంత సృష్టిని సృష్టించినప్పుడు నీ బిడ్డలకి భార్యలు ఇవ్వలేదా? నీ బిడ్డలకి భర్తలు ఇవ్వలేదా? ఏం చేశాడు? ఏం చేసింది? నయోమి మోయాబు స్త్రీ నుంచి పెళ్లి చేసింది. ఓర్ప అనే స్త్రీ నుంచి పెళ్లి చేసింది. రూత్ అనే స్త్రీ నుంచి పెళ్లి చేసింది. తన 2 కుమారులకి పెళ్లి చేసింది. గుర్తుపెట్టుకో సోదరి సోదరా, ఎంత మహాసృష్టిని సృష్టించిన దేవుడు, పంచభూతములు కలిగేసిన దేవుడు, ఏమండి పరిశుద్ధమైన ఒక భార్య నీకు ఇవ్వలేడా? లేదా నీ కోడలుగా చేయలేడా? నీ అల్లుడుగా చేయలేడా? నువ్వెందుకు లోక సంబంధం వారిని వివాహం చేస్తావు? అలా చేసి డెవలప్ అవ్వాలనుకున్నది శ్రమ సంభవించింది. కింద కంటిన్యూ చేద్దాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్లోను ఇద్దరును చనిపోయిరి. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని
లేదాయులో. ఎందుకు పోయింది అక్కడికి? బెత్లెహేములో కరువు వచ్చిందని. ఏమండి, దేవుడు ఎన్నుకున్న ప్రాంతంలో కరువు వచ్చిందని, ఏమండి ఈ కరువులోంచి బయటపడి బ్రతకాలని మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి జీవితం ఏమైంది? తన భర్త చనిపోయాడు, తన ఇద్దరు కుమారులు చనిపోయినారు. ఇప్పుడంట ఆ రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది తెలుసా? ఏమీ లేనిదాయును. హల్లెలూయా. ఏదో ముందుకడికి వెళ్ళింది, ఏమీ లేనిదానైంది. సోదరా, దైవ సన్నిధినే, భక్తినే, దేవుడి సహవాసం అనే ఆ ఎత్తైన స్థానముల నుంచి మనం దిగజారిపోతే మన జీవితాల్లో శ్రమలు సంభవిస్తాయి. ఒకళ్ళు చర్చికి రావచ్చు, ప్రతి వారం రావచ్చు, ప్రతి ప్రార్థన రావచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడో దిగజారిపోతున్నావు. అర్థమైందా? రావచ్చు, నీ బాడీ ప్రొజెక్ట్ గా ఉండొచ్చు దైవ సన్నిధిలో, కానీ నీ హృదయం, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా దిగజారిపోతున్నాయి. మనం చూసాం మీరందరి జీవితాల్లో, ఈ నలుగురి జీవితాల్లో చూసాం ఏం సంభవించాయి? శ్రమలు సంభవించాయి. ఈరోజు అంశం ఏంటంటే భక్తి జీవితంలో నుండి దిగజారిపోయే వారికి వచ్చే శ్రమలు లేదా కష్టాలు చూసాం. నెంబర్ 1 ఎవరు చూసాం? చెప్పండి. యెరూషలేము నుంచి ఎరుకోకి దిగిపోయే వాడి వ్యక్తి జీవితంలో శ్రమలు చూసాం, కష్టాలు చూసాం. రెండో వ్యక్తిని చినుకుమాడే తండ్రితో ఉన్న అనుబంధం ఎత్తైన స్థానంలో నుంచి దిగజారిపోయి కరువులు, శ్రమలు, అవమానాలు, ఆకలి, ఏమంటే దరిద్ర స్థితి చూసాం, శ్రమలు చూసాం. యోనాను చూసాం. దైవ స్వరం ఇదే ఆ గొప్ప స్థానంలో నుంచి ఏమంటే దిగజారిపోయి గొప్ప తుఫాను అనే శ్రమను చూసాం, అవమానమైన శ్రమను చూసాం, సముద్రంలో పడవేయబడిన చూసాం, చేప కడుపులో బాధలు పడ్డం చూసాం. ఇక 4 వ్యక్తిని ఎవరు చూసాం? ఎలిమెలెకనే బెత్లెహేమీయుడు, బెత్లెహేములో వ్యక్తి మోయాబు దేశానికి వెళ్ళి తను తన ఇద్దరు కుమారులు చనిపోయి తన భార్య ఒక్కటే శ్రమ పడడం చూసాం. వారి జీవితాల శ్రమలు చూసాం. ఈ రోజు నుంచైనా దైవసేన విడిచిపెట్టడం అంతమంది కాదు. దేవుడిని విడిచిపెట్టి దేవుడిని మర్చిపోయి దేవుడికి దూరం అయితే శ్రమలే కాదు, నిత్య నరకాగ్ని కూడా వస్తుంది. చదువు మాట చదివి ముగిద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలో 9వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఎంత భయంకరమైన మాట. ఏమంటే ఉండవలసిన భక్తి స్థానములో, పరిశుద్ధ స్థానములో, దేవుని సంఘ సహవాసములో, దైవత్వముతో మనం కలిసి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఒకవేళ శ్రమ వచ్చినా ఆయన తప్పిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన ఉన్నతంగా పెడతాడు. కానీ భక్తి జీవితంలో నుంచి దిగజారిపోతే ఎంత మాత్రమో శ్రమలు లేకుండా శ్రమలు అనుభవిస్తాం. శ్రమలు మనల్ని పాడు చేస్తాయి, శ్రమలు అవమానపరుస్తాయి. ఆ శ్రమలు మన నిందలోకి వస్తాయి, చివరికి పాతాళాలకు తీసుకెళ్తాయి. మరొకసారి మార్చని ముగిద్దామా? దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదును. ఎంత భయంకరం, ఎంత భయంకరం. దేవుడు మర్చిపోతావు నువ్వు? నీలో పెట్టిన జీవం ఆయనది. నీలో పెట్టిన జీవం ఎవరిదండి? దేవుడి. మన జీవం ఎక్కడ ఉందో తెలుసా? క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచిపెట్టబడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ మాట చదవని మాటను కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడబడి, ఏలనగా మీరు మృతి పొంది రాదగా ఈ లోక సంబంధ విషయాల్లో మృతి పొందాం కనుక దిగజారకూడదు. ఈ లోక సంబంధ విషయాల కోసం మనం దిగజారకూడదు. ఇదిగో యెరూషలేము నుండి ఎరుకోకి దిగజారిపోయిన వ్యక్తిలాగా మనం ఉండకూడదు, చిన్న కుమారులాగా మనం ఉండకూడదు.
యోనాలాగా మనం ఉండకూడదు, ఎలిమేలకులాగా మనం ఉండకూడదు, నయోమిలాగా మనం ఉండకూడదు. కంటిన్యూ చేద్దామా? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా! మన జీవము క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచబడి ఉన్నది. హల్లెలూయా! ఎక్కడుంది మన జీవం? ఒకప్పుడు ఒక కత్తిని వాళ్ళం మనం, ఒక మంత్రుడు జీవం ఎక్కడుందంటే ఇదిగో 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 7 సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టులో చెప్పండి, ఆ మర్రి చెట్టులో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో ఒక చిలక ఉంది, ఆ చిలకలో నా ప్రాణం ఉందని చెప్తాడు. ఎవరంటే మాయలు పక్కే. ఎవరినో మాయలు పక్కే. రే నీ పాట వేడవునంటే ఇదిగో ఆడుంది. కానీ మన ప్రాణం ఆడుంది, మన జీవి ఆడుంది, క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది కనుక మనము ఈ లోక సంబంధ విషయాలు దిగజారిపోకుండా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవాన్ని మనం పొందుకొని నిత్య జీవం కలిగి ప్రభు రాజ్యములో యుగములో ఆకలి దాహము ఏడుపు దుఃఖము లేని రాజ్యములో మనం ఉండాలని, మనం దిగజారి నష్టపోకూడదని, శ్రమల పాలకూడదని మనం మేలుకొని మన తండ్రి ఇంతవరకు మాట్లాడి ఉండగా మనం అందరికీ కూడా భక్తిలో కొనసాగుతూ భక్తిలో దిగజారకుండా ఆయన ఇచ్చే కృప ఆశీర్వాదం సమృద్ధిగా మనందరం పొందుకున్నట్టుగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చాలా ప్రార్థన చేస్తాను, అందరూ కలిసి ఏకీభవిద్దాం. కృపగల తండ్రి నీకు వందనాలైనా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీ అపారమైన ప్రేమ చేత దయ చేత మాకిచ్చిన భక్తి జీవితం, మాకిచ్చిన నీతో ఉన్న సత్సంబంధం వదిలిపెట్టుకొని దిగజారిపోకుండా, దిగజారిపోతే వచ్చే నష్టాలు మా జీవితాల్లో కలగకుండా, ఇదిగో యెరూషలేము నుంచి ఎరుకకు వెళ్ళిన వ్యక్తి జీవితంలో ఎన్ని శ్రమలు, ఎంత కష్టమో ప్రభు. చిన్న కుమారుడు తండ్రితో ఉన్న సత్సంబంధాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఎంత కరువు, ఎంత శ్రమ, ఎంత అనుభవం, ఎంత ఆకలి, ఎంత దుఃఖం ప్రభు. అలాగే నీ మాట, నీ స్వరం వినే ఆ భాగ్యం వదిలిపెట్టి యోనా దిగజారిపోయి భక్తి జీవితంలో భయంకరమైన తుఫానులు అనుభవించి ఎంత నష్టపోయాడు ప్రభు. అలాగే ఎలిమేలు కింద వ్యక్తి నీ సన్నిధిని అనే బెత్లెహేమును వదిలిపెట్టి అయా మోయాబు దేశానికి వెళ్ళి ఎంత శ్రమ, ఎంత అవమానం, ఎంత నష్టం కలిగిందో మేము చూసాం ప్రభు. అట్టి స్థితి మాకు రాకూడదని మేము భక్తి జీవితంలో దినదినము ఎదుగుతూ ప్రభా పక్షి రాజ్యములు ఎగురుతూ బుద్ధి కలిగిన ఎదురు చూస్తూ అయ్యా నీ కృప చేత దీవించబడుతూ నీ రాజ్యం వచ్చేంత వరకు మేము భక్తిలో కొనసాగి ఈ లోకంలో తత్వన వచ్చే దీవెన పొందుకుంటూ నీ రాకడం ఎంతబడాలని, ఆ నిత్య మహిమ రాజ్యము చూడాలని మా మేలుకొని మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నాయన నీకేమిచ్చినా నేను తెలియదు. ఎంతమంది నీ వాక్యం ఉంటున్నారో వారందరి జీవితాలను కూడా ప్రభు భక్తిలోనే దిగజారిపోకుండా వారి నీ కొరకు ఎదురు చూస్తూ ఫలించే భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత మీకు చెల్లించుకుంటూ మా మేలు కోరి మాట్లాడిన ప్రతి జీవము మాటలు బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మహిమపరచుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.